రెవెన్యూ సమస్యల కోసం వచ్చిన రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దుర్తి తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తహసీల్దార్ బదిలీపై వెళ్లగా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్తో సమస్యలపై చర్చించారు. వివిధ సమస్యల కోసం వచ్చిన ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా పనులు వెంటనే పూర్తి చేసి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. గౌరవ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారుగా నియమితులైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ఇక్కడికి గౌరవ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు ఎక్స్, అలాగే తలార్ మల్లేష్ గారు, నరసింహారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. ఇది మాకు శుభసూచకం. ఎందుకంటే రైతులను ఇంతకుముందు ఎంఆర్ఓ గారు వెల్దుర్తి ఎంఆర్ఓ గారు మరియు బదిలీ అయిన సందర్భంగా మరియు డిప్టీ ఎంఆర్ఓ గారికి ఇన్ఛార్జి ఎంఆర్ఓగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనను ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలపడం కొరకు మరి ఇక్కడికి విచ్చేసాం. మరియు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది మరియు పేద ప్రజల